ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. చాలా మంది టెక్స్ట్ బుక్స్ యొక్క వీడియోస్ ఇదివరకు అయితే చేశాం ఫ్రెండ్స్. చాలా మంది అయితే పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. అలాగే చాలా వ్యూస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మన వీడియోకి టెక్స్ట్ బుక్స్ యొక్క. అప్పుడు అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ ఫ్రెండ్స్, పార్ట్ టైము. సో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. ఎవరైతే సాల్వ్ చేస్తారో ఆ టెక్స్ట్ బుక్ అనేది మీకు డబ్బులు పే చేస్తుంది. సో ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్, ఇంగ్లీష్ టు తెలుగు. మీకు ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి, తెలుగు మీద పట్టు ఉండాలి. అలా ఉన్నట్లయితే వాళ్ళు ఇంగ్లీష్లో కొన్ని అయితే ఇస్తారు, మీరు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయాలి. ఈ టెక్స్ట్ బుక్ అనేది ఇదైతే ఉంది కదా, ఇదైతే వచ్చేసి ఎడ్యుటెక్ స్పేస్ కంపెనీ అని చెప్తున్నారు, స్టార్టప్ అని. సో వీళ్ళైతే అన్ని ఎగ్జామ్స్ రిలేటెడ్ అయితే సంబంధించి తయారు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అబౌట్ అస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ పార్ట్ టైం జాబు, అలాగే ఫుల్లీ రిమోట్, అంటే ఇంటి నుంచి పని చేయొచ్చు. మీరు ఎక్కడ జాయిన్ అయినా ఇది మీకు సెలెక్ట్ అయితే మాత్రం మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పార్ట్ టైం జాబ్ అనేది. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కంటెంట్ తెలుగులోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలి. సో కంటెంట్ వుడ్ బి, సో కంటెంట్ ఏముంటుందంటే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, కంప్యూటర్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. అదే మీ పని. సో అందుకోసమే ఇంగ్లీష్ అండ్ తెలుగు బాగా వచ్చైతే ఉండాలి. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు వచ్చైతే ఉండాలి. షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ టు తెలుగు. సో టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలగాలి. బట్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఆన్లైన్లో చాలా టూల్స్ అయితే వచ్చాయి. మీరు ఏదైనా కొన్ని వర్డ్స్ మీకు తెలియకపోయినా మీరు ఆన్లైన్ టూల్స్ ఉపయోగించుకుని అయితే తెలుగులో కన్వర్ట్ చేసేయచ్చు. కంఫర్టబుల్ టైపింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంఫర్ట్గా మీరు టైప్ చేసే వచ్చైతే ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది గ్రేటర్ దెన్ 40 words per minute ఫర్ బోత్ ద లాంగ్వేజెస్కి అయితే వచ్చైతే ఉండాలి. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ వుడ్ బి ప్లస్. సో మీకు ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ రిలేటెడ్ వర్క్ ఉంటే మాత్రం ఈ పోస్ట్కి తొందరగా చూస్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ రెజ్యూము, కైండ్లీ మెన్షన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ అపియర్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో అపియర్డ్ అయితే అది క్లిక్ చేయండి. డూ యూ నో తెలుగు టైపింగ్ అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతే, అప్లికేషన్ ఫామ్ సింపుల్గా ఉంది. ఈ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు జాబ్స్కి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఫ్రీలాన్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ప్రెజర్ అనేది అంతగా అయితే ఉండదు. సో ఇవి పార్ట్ టైం జాబ్స్, ఫుల్లీ రిమోట్. సో మీకు ఏ టైంలో అయినా లాగిన్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇంగ్లీషు అని తెలుగు మీద, ఈ 2 లాంగ్వేజెస్ మీద మీకు పట్టు అయితే ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఫ్రీగా ఉండే బదులు ఇలా ఫ్రీలాన్స్ జాబ్స్కి అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.